హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్మథ స్టోరీలోని 56వ భాగం. అబ్బా, దొరికిపోయానా అని అసహనంగా అనుకున్న వీక్షిత్ నవ్వు మొహంతో వెనక్కి తిరిగి, ఏమైంది రోషిని, నీకే పాలు తీసుకువద్దామని వెళ్తున్నాను అని అంటే, ముందు ఇక్కడికి రా వీక్షిత్ అని దగ్గరికి వచ్చిన వీక్షిత్తో ఇబ్బందిగా, ప్లీజ్ నన్ను వాష్రూమ్కి తీసుకువెళ్ళవా, చాలా అర్జెంట్ అనగానే వీక్షిత్ నేనా అన్నట్టు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. నువ్వే నువ్వే వీక్షిత్, ఇక్కడ నువ్వు నేను కాకుండా వేరే ఎవరైనా ఉన్నారా అని అంటే, నీ కోసం నేను నర్స్ని హైర్ చేస్తాను రోషిని, లేదంటే ఎప్పుడు నేను ఉండను కదా ఇంట్లో, నాకు పనులుంటాయి అని అంటే, సరే నేను కాదు అని చెప్పటం లేదు కదా, ముందైతే నన్ను వాష్రూమ్కి తీసుకువెళ్ళు ప్లీజ్ అనటంతో వీక్షిత్ తప్పదన్నట్టు తన భుజం చుట్టూ చేయి వేసి తీసుకుని వెళ్లి వాష్రూంలో వదిలి, బయటే ఉంటాను, పని అయిపోయాక చెప్పు తీసుకువస్తాను అని చెప్పి అక్కడే నిలబడ్డాడు తప్పదు అన్నట్టు. రోషిని పని ముగించుకున్నాక వీక్షిత్ని పిలవటంతో వీక్షిత్ తిరిగి రోషినిని బెడ్ మీదకి చేర్చి, నేను ఈరోజు వర్క్ మీద బయటికి వెళ్తున్నాను రోషిని, రావటానికి చాలా టైం పడుతుంది, సో నేను ఇప్పుడే హాస్పిటల్కి ఫోన్ చేసి నీ కోసం ఒక నర్స్ వస్తారేమో కనుక్కుంటాను అని అంటే, ఆ పని చేయి వీక్షిత్ ప్లీజ్ అని అంటే, వీక్షిత్ ఫోన్ చేయబోయేవాడు కూడా ఆగిపోయి, వీళ్ళందరికంటే కూడా మీ అమ్మని పిలవటం బెటర్ కదా రోషిని, ఆలోచించు, అమ్మ అయితే దగ్గరుండి విసుక్కోకుండా సపర్యలు చేస్తుంది, అదే నర్స్ అయితే చిరాకు పడుతుంది, ఏదైనా చెప్పినా సరిగా చేయదు, అందుకే మీ అమ్మని పిలిపిద్దాం అని అంటే, రోషిని కంగారుగా, వద్దు వద్దు, అమ్మ వాళ్ళు వద్దు, అమ్మ వాళ్ళని ఇప్పుడే పిలిపించాలని నేను అనుకోవటం లేదు, నువ్వు కేవలం నర్సుని పిలువు, వాళ్ళు విసుక్కోకుండా నా పనులు చేయించుకునే బాధ్యత నాది అని చెప్పి నర్సుని పిలిపించుకుంది. 9 గంటలకల్లా నర్స్ రాగానే రోషిని బాధ్యత తనకి అప్పగించి సిద్ధు చెప్పినట్టు సిద్ధు ఆఫీస్కి వెళ్ళాడు వీక్షిత్. బికాస్ ఆ రోజు ఎలాగైనా రోషిని వెనక ఉన్న వ్యక్తిని గురించి తెలుసుకోవాలి అని డిసైడ్ అయ్యి, ఇక్కడ సిద్ధు సాధ్విని కూడా తీసుకుని ఆఫీస్కి వచ్చాడు. తనని కేవలం ఆఫీస్కి తీసుకువచ్చాడు కానీ ఇంతవరకు ఏ పని చెప్పలేదు. సాధ్వి ఏదైనా పని చెప్తాడేమో అని చాలా సేపటి నుంచి ఎదురు చూస్తూ ఉంది కానీ ఏమీ చెప్పలేదు. అలా 10 గంటల సమయంలో వీక్షిత్ రావటం చూసి ఎవరో క్లయింట్ అనుకుని పైకి లేస్తుంటే, కూర్చో సాధ్వి, వాడు నా ఫ్రెండ్ అంటూ వీక్షిత్ ని పరిచయం చేస్తే, చెల్లెమ్మ అంటూ వీక్షిత్ దగ్గరికి వెళ్లి షేక్ హ్యాండ్ ఇస్తూ, ఎన్నో రోజుల నుంచి నిన్ను పరిచయం చేయమని అడుగుతున్నాను తెలుసా, అస్సలు పట్టించుకోడు నీ మొగుడు, నేనంటే నీ మొగుడి అసలు లెక్కే లేదు, నేనే వచ్చి నా చెల్లిని పలకరిస్తాను అంటే కాళ్ళు విరిచేస్తాను అని వాతింగించాడు తెలుసా అని బొంగమూతి పెట్టుకుని అంటే, సాత్వి కంగారుగా చూసింది వీక్షిత్ వైపు. తనకి కొత్త వాళ్ళని చూస్తే భయం కాబట్టి ఆ భయం చూపిస్తూ ఉంటే, తను భయపడుతుందిరా, నీ అల్లరి దాని దగ్గర ఆపు, అది అసలే పిరికిది అనగానే, నువ్వుండు బావా, నా చెల్లిని డిస్కరేజ్ చేస్తావు ప్రతిదానికి, చెల్లెమ్మ కూర్చోమ్మా అంటూ సాధ్విని కూర్చోబెట్టి, తెలుసా నీ మొగుడు ఎంత కరుడుగట్టిన తీవ్రవాదో, నిజంగా వాడిని నా మీద కొంచెం కూడా కన్సర్న్ లేదు, వాడి అవసరాలకు వాడుకుంటూ ఉంటాడు, ఎంత కోపం వస్తుందో తెలుసా చెల్లెమ్మ, కానీ ఏమీ చేయలేను, అందుకే నోరు మూసుకొని ఉంటున్నాను అని బిక్కమొహంతో చెప్పి, నీ విషయంలో కూడా అలానే చేస్తున్నాడా చెల్లెమ్మ, నాతో చెప్పు, నేను చూసుకుంటాను వాడి సంగతి, నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు అని అంటూ సాత్వి చేతిని పట్టుకుంటే, సాత్వి కంగారుగా ఆ చేతిని వెనక్కి తీసుకుంటూ, నాకు సిద్ధు గారి దగ్గర ఎటువంటి ఇబ్బంది లేదండి, ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారు, ఆయన నిజం చెప్పాలంటే ఆయన దగ్గర నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని అంది. అరే, నన్ను చూసి భయపడుతున్నావా చెల్లెమ్మ, నన్ను చూసి భయపడేంత రేంజ్ లో ఉన్నానా నేను అని వీక్షిత్ విక్కమొహం వేసుకుంటే, సాధ్వి దగ్గరికి వచ్చిన సిద్ధు, వాడు వీక్షిత్
నా బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు మనకి చాలా హెల్ప్ చేస్తున్నాడు. నిన్ను సొంత చెల్లి కంటే బాగా చూసుకుంటాడు సాధ్వి. భయపడాల్సిన అవసరం లేదు. కనిపించటానికి చిన్న పిల్లలు కిడ్నాప్ చేసేలా కనిపిస్తాడు కానీ మనిషి మంచోడే. భయపడకు అని చెప్పటంతో సాధ్వి రిలాక్స్ అయ్యి సారీ అన్నయ్య అని అనగానే అమ్మయ్య అన్నయ్య అని పిలిచావు చాలు ఇది. నాకింకా ఇంతవరకు అన్నయ్య అని పిలవకపోవటంతో నన్నసలు యాక్సెప్ట్ చేయలేదని అనుకున్నాను తెలుసా చెల్లెమ్మ. ఇప్పుడు నువ్వు నేను ఒక పార్టీ అన్నమాట. బావ మాత్రమే ఒక పార్టీ అన్నమాట. మనమిద్దరం బావని ఆడుకోవాలి అని అంటే సాత్వి కంగారుగా అమ్మో నా వల్ల కాదు అని అంది. ఇంతలో సిద్ధు పద అంటూ సాధ్వితో మేము ఇప్పుడే వస్తాము సాధ్వి. నువ్వు రెస్ట్ తీసుకో పర్సనల్ రూమ్ లో. ఏమైనా కావాలంటే క్యాంటీన్ నుంచి తెప్పించుకో. అరగంటలో వచ్చేస్తామని చెప్పి వీక్షిత్ ని తీసుకుని బయటికి వెళ్ళాడు సిద్ధు. కంపెనీ నుంచి బయటికి వచ్చిన సిద్ధు వాళ్ళ కారులో కూర్చున్నాక దానిని ఒంటరిగా వదిలేసి వచ్చావా అని అడిగితే నువ్వు చెప్పినట్టే వదిలేసి వచ్చాను బావా. వాచ్మెన్ కి కూడా గట్టిగా చెప్పాను బయటికి వెళ్ళి రమ్మని అండ్ ఎవరైనా రోషినిని కలవటానికి వస్తే పంపించమని. మీరు చెప్పినట్టే చేస్తాను సార్ అని కూడా చెప్పాడు. ఇక మనం వెళ్ళటమే ఆలస్యం. అండ్ అక్కడ ఒక మనిషిని కూడా పెట్టాను ఎవరైనా వస్తే ఇమీడియట్ గా చెప్పమని అని అనగానే సరే సరే త్వరగా పద మనం వెళ్దాం. మళ్ళీ లేట్ అయితే మిస్ చేసుకోవచ్చు. నాకు ఇప్పుడు వాడిని మిస్ చేసుకోవటం ఏమాత్రం ఇష్టం లేదు అని చెప్పిన సిద్ధు స్పీడ్ గా కార్ డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోయాడు. ఇక ఇక్కడ వీక్షిత్ బయటికి వెళ్లిపోయాక నర్సుని బయటికి పంపించేసిన రోషిని తన ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి నిన్ను కలవాలి ఇమీడియట్ గా అని అంటే అటువైపు నుంచి ఎందుకు అని అడిగితే కలిసినప్పుడు చెప్తాను నువ్వు వస్తే బాగుంటుందేమో అని సీరియస్ గా అంటే ఇప్పుడు నేను వస్తే రిస్క్ అవ్వచ్చు. నువ్వు ఎక్కడో మర్చిపోయావా వీక్షిత్ దగ్గర. వాడు ఒకప్పుడు సిద్ధుకి ఫ్రెండ్ అని అంటే కానీ ఇప్పుడు ఎనిమి అది మర్చిపోయావా అని సీరియస్ అయిన రోషిని నేను చెప్పింది చేయటమే నీ పని. కాదని అన్నావనుకో నీ బండారం మొత్తం సిద్ధు దగ్గర బయట పెడతాను. తెలుసు కదా సిద్ధు గురించి. ఒక్కసారి ఎవరైనా తన దగ్గర ట్రస్ట్ బ్రేక్ చేస్తే వాడు చచ్చినా వాడిని జీవితాంతం మళ్ళీ నమ్మడు. ఇక నిన్ను అస్సలు నమ్మడు. కాబట్టి నోరు మూసుకుని వచ్చినందు కలువు ముందు అని సీరియస్ గా చెప్పిన రోషిని వస్తున్నావా లేదా అని అడిగితే వస్తున్నాను అని అతను బయలుదేరి రోషిని కోసం వచ్చాడు. కానీ తన కార్ని ఆ ఫామ్ హౌస్ కి చాలా దూరంలో ఆపాడు. బికాజ్ ఎవరికి అనుమానం రాకుండా ఉండాలని. అండ్ మొహానికి మాస్క్ తో పాటు బట్టలు కూడా పనివాళ్ళు వేసుకుని ఇలాంటి బట్టలు వేసుకున్నాడు. అలా ఆ ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చాక వాచ్మెన్ ఎవరు అని అడిగితే లోపల ఉన్న అమ్మగారు వంట పని కోసం రమ్మని చెప్పారండి. ఉదయం ఇంటిలో ఉండే సార్ ఫోన్ చేసి చెప్పారు. అమ్మగారు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రమ్మని. అందుకే వచ్చాను అని వంగి వంగి చెప్తూ ఉంటే అతనికి అనుమానం వచ్చినా ఎవరైనా వస్తే లోపలికి పంపించమని వీక్షిత్ చెప్పటంతో సరే వెళ్ళు అని గేట్ ఓపెన్ చేస్తే ఓర్ని ఇంత సింపుల్ గా గేట్ ఓపెన్ చేస్తారని తెలిసి ఉంటే ఎప్పుడూ వచ్చేవాడిని కదా. ఇక్కడ అంత సెక్యూరిటీ టైట్ గా ఉంటుందనుకున్నాను. దీని మీద అనుమానంతో అంత సీన్ లేదన్నమాట. అయితే దీని మీద అనుమానం ఏమీ లేదు. మనం సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉన్నాము. కానీ వాడు నా సాధ్వితో కలిసి అలా తిరగటం నాకేమాత్రం నచ్చటం లేదు. ఏం చేస్తాం అంతా నా తలరాత. ఆ రోజు నేను ఇక్కడ ఉంటే సాధ్వి నా చేతుల్లో ఉండుండేది. ఊహించింది ఒకటి జరిగింది ఒకటి అని మనసులో భారంగా అనుకుని లోపలికి వెళ్ళాడు. తను లోపలికి వెళ్లేసరికి నర్స్ హాల్లో సోఫాలో కూర్చొని తీసుకువచ్చిన ఫ్రూట్స్ అన్ని గేదె మేసినట్టు మేసేస్తూ ఉంటే సిద్ధు చిరాగ్గా ఒక చూపు చూసి ఆ అమ్మాయిని పట్టించుకోకుండా రోషిని ఏ రూమ్ లో ఉందో కనుక్కుంటూ ఆ రూమ్ లోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళటమే రోషిని బెడ్ మీద పడుకొని కనిపించటంతో తనని అగాధిగా చూసి తగ్గలేదా ఇంకా అని అడిగితే
ఎక్కడ? ఉదయం కూడా పడ్డాను మళ్ళీ. మరోసారి డాక్టర్ చేత చెక్ చేయించుకోవాల్సిన వచ్చింది. పైగా పడినప్పుడు తలకి దెబ్బ తగలటం వలన 2 రోజులు స్పృహలో కూడా లేను తెలుసా? అని అనగానే అతనికి అనుమానం వచ్చి, 2 రోజులు కాన్షియస్‌లో లేవా? అంత గట్టి దెబ్బ తగిలితే ఇలా ఎందుకుంటావు? నువ్వు ఆపరేషన్ కోసం ఆపరేషన్ థియేటర్‌లో ఉండుంటావు కానీ ఏదో జరుగుతుంది రోషిని. సరిగ్గా చెప్పు అని అంటే, ఏమో ఎవడికి తెలుసు వీక్షు. అలానే చెప్పాడు. అయినా వీక్షు మన వైపు ఉన్నాడు కాబట్టి మనం నమ్మచ్చు. సరేలే అది తర్వాత. ముందు విషయమేంటో చెప్పు. నేను వెళ్ళాలి. లేదంటే మళ్ళీ ప్రాబ్లమ్ అవ్వచ్చు. ఆ సిద్ధు వాళ్ళు కానీ వచ్చారంటే లేనిపోని రిస్క్ అని అన్నాడు తన అనుమానం పెరుగుతూ ఉంటే. ఇక్కడికి సిద్ధు ఎందుకు వస్తాడు? నీ పిచ్చి కాకపోతే ఆ సాధ్విని నువ్వు కిడ్నాప్ చేసేయొచ్చు కదా అని అడిగితే, ఆల్రెడీ ఆ ప్రయత్నం కూడా చేయాలని ట్రై చేశాను. కానీ ఏం లాభం? సాధ్వి ఆ ఇంటి నుంచి బయటికి రావట్లేదు. ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే టైట్ సెక్యూరిటీ. నిన్న బయటికి వచ్చారు కానీ ఆ సిద్ధుతో అనుక్షణం తనతో పాటే ఉన్నారు. ఇక నేను ఎలా కిడ్నాప్ చేయగలను? తను ఎప్పుడు దొరికితే అప్పుడు నా సొంతం చేసుకోవాలని ఎదురు చూస్తున్నవాడు. ఛాన్స్ వస్తే వదిలేస్తానా ఏంటి? నీ పిచ్చి కాకపోతే అని విసుక్కున్నాడు. థాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.